మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన మంగళారపు గంగారాం 75 సంవత్సరాలైన వ్యక్తి బ్రతికి ఉండగానే తన భూమిని వీరసత్ ద్వారా ఇతరులపైకి కొందరు దళారులతో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని మల్లాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టాడు. బాధితుడి పట్టా పాస్బుక్ క్రాప్ లోన్ నిమిత్తం బ్యాంకులో ఉండగానే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బాధితుడు తహసీల్దార్ కార్యాలయంలో మరియు కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ కార్యాలయాల్లో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సంవత్సరం కాలం పాటు ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో బాధితుడు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో తన సామాజిక ప్రజల మద్దతుతో మల్లాపూర్ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. చూడండి, మీ పేరు ఏంటారు? రాములు గారు. ఈ రోజు వెళ్ళండి, అప్పీల్ చేయండి, మీకు నోటీస్ వస్తుంది. మీకు ఎవరైతే ఇల్లీగల్గా పొందారో వాళ్ళకు నోటీస్ పోతుంది. ఇదే విషయం గతంలో ఇచ్చిన తహసీల్దార్ గారు చెప్పినా గతంలో మేము ఆర్డీఓ ఆఫీస్ 2 సార్లు ఇచ్చినా మరి మీరు అప్పీల్ చేయాలి, మీకు దరఖాస్తు ఇచ్చినా చెప్పినా మరి మేము ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నా, ప్రొసీజర్ ఏంటంటే నా భూమి నా దాంట్లో వేరే వాళ్ళు చేసుకున్నారు, ఆ పట్టా క్యాన్సిల్ కావాలి. దానికి కాంపిటెంట్ ఆర్డీఓ గారు అథారిటీ. మీరేం చేయాలంటే ఆర్డీఓ గారి కోర్టులో ఒక అప్పీల్ లెక్క నా మండలం అవుతుందంటే నేను కూడా కూర్చున్నట్టే కదా, అసలు నిన్ననే అడుగు పెట్టి నేను స్టార్ట్ అయింది అందరికీ. ఇప్పుడు మన ఒక గ్రామమే కాదు సార్, 20 గ్రామాలు మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. మీకోసం గుర్తొచ్చిన ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ప్రాసెస్ అది జరుగుతుంది. ఇక మేము మీ దగ్గరికి వస్తాం సార్. అట్లానే మేము అటు అధికారులే అటుపైన మాకు నమ్మకం లేదు సార్. మరి ఇంకేదైనా ఒక డ్రాఫ్టింగ్ రాసిస్తారంటే. ఈరోజు మల్లాపూర్ మండల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరము శ్రీ మొగిలిపేట గ్రామానికి చెందినటువంటి మా నాయి బ్రాహ్మణుడైన మంగళారపు గంగారాం వారి యొక్క భూమి ఎకరం 27 గుంటలు సంగం శివార్లో కలదు. సర్వే నెంబర్ 82/1. అయితే ఈ 2005లో లేదు, ఇప్పుడు ఎకరం 27 గుంటలు రైతుకు పట్టగలదు. అందులో నుంచి ఎకరం భూమి ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతుకు విరాసత్ చేయడం జరిగింది. ఈ రైతు తహసీల్ ఆఫీస్కి రాలేడు, సంతకాలు చేయలేడు, ఏం లేదు. ఈ రైతు బతికుండగానే చనిపోయినట్టుగా ఓ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి ఆయనను బతుకున్న రైతును చంపేసి ఇంకో రైతుకు విరాసత్ పట్టా చేసిండ్రు. ఎవరైతే పట్టా చేసిన అధికారున్నాడో రెవెన్యూ అధికారిని అతనిపై చర్య తీసుకోవాలి. దాంతోపాటు డెత్ సర్టిఫికేట్ ఎవరైతే ఇచ్చిండ్రో అధికారి పంచాయత్ సెక్రటరీపై చర్య తీసుకోవాలి. ఎవరైతే ఈ రైతు యొక్క భూమిని అక్రమంగా విరాసత్ చేయించుకున్నారో వారు మరి వారి సాక్షులు వాళ్ళపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుకుంటూ, మేము ఈ భూమి సుమారు ఒక 1 year బ్యాక్ మీ సేవకి పోయేసరికి అక్కడ లోన్ నిమిత్తం పోయేసరికి వేరే రైతు మీద ఆల్రెడీ పట్టా అయి ఉంది. అప్పుడు మేము తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి, సార్ మా భూమికి ఇది ఉంది, మరి ఇట్లా తహసీల్ వేరే రైతు చూపిస్తుందని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇస్తే చూస్తామన్నారు. ఆయన ఒక వారం 10 రోజులు చూసిన తర్వాత కూడా ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం మెట్టిపల్లి. ఆయనకు 2 సార్లు కలిసినాం, అతడు కూడా మేము పట్టించుకోలేరు. తర్వాత కలెక్టర్ గారు కలిసినాం, కలెక్టర్ గారు కూడా చూద్దాం చేద్దాం అన్నాడు, వారు కూడా మేము పట్టించుకోలేరు. వాళ్ళు పట్టించుకోకున్న తర్వాత ఒక 3 నెలల వరకు ఓపిక పట్టి కడుపు మండి మాకు నాయి బ్రాహ్మణులకు సమాచార చట్టం కింద కూడా అడిగితే కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ లేవని చెప్పడం జరిగింది. మా నాయి బ్రాహ్మణులకు రాజ్యాధికారంలో 75 సంవత్సరాలు అయినా మాకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎమ్మెల్సీ లేడు. వీళ్ళతో ఏమైందని చెప్పి అధికారులు మమ్మల్ని పట్టించుకోకుండా జాప్యం చేస్తున్నారు. కనుక ఈరోజు మా కడుపు మండి ఆమరణ నిరాహార దీక్షకు కూకున్నాం. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఒబ్లాపూర్ గాండ్ల రాజేశ్వర్.